భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధింపులతో గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లైన 6 నెలలకే ప్రాణాలు తీసుకుంది మహిళ. ఇల్లందు మండలం లచ్చగూడెంకు చెందిన అట్లూరి సాయి కుమార్తో అంజలికి వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సాయి కుమార్ పనిచేస్తున్నాడు. అంజలి 3 నెలల గర్భిణి. అంజలిని అదనపు కట్నం కోసం అత్తారింటి వాళ్ళు వేధిస్తున్నారు. సెల్ ఫోన్లో తల్లిదండ్రులతో కూడా మాట్లాడనివ్వకుండా భర్త టార్చర్ పెడుతున్నాడు. వేధింపులు భరించలేక అంజలి బలవన్మరణానికి పాల్పడింది. భర్త అత్తామామల వేధింపులతో తమ కూతురు బలవన్మరణం చెందిందంటూ అంజలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు అంజలి సాయి కుమార్ ఇద్దరి పెళ్లి నాటి ఫోటోలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. సాయి కుమార్ అంజలి లచ్చగూడెం చెందిన ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరు కూడా ఇద్దరికి వివాహమైంది. అయితే అదనపు కట్నం కోసం అత్తామామలు అలాగే భర్త వేధింపులతో ఒక్కసారిగా వ్యవహారం శృతిమించిపోయింది. దీంతో ఏకంగా ఆమె బలవన్మరణానికి పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఆడపిల్లకైనా పెళ్ళంటే తన జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అప్పటి వరకు అమ్మా నాన్న ఇంటి వద్ద ఎంతో అల్లారుముద్దుగా పెరిగి అన్నా తమ్ముల దగ్గర నుంచి అక్కగా ముద్దుల చెల్లిగా ఎంతో గారభంగా పెరుగుతుంది. ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు సంబరపడతారు. అందుకు తగ్గ సంబంధాలు తెచ్చి కూడా పెళ్ళి వైభవంగా పూర్తి చేస్తారు. అయితే వాడి మంచి చెడ్డలు వారికి ఎలా తెలుస్తాయి చూడండి. మంచివాడే కదా అని నమ్మి ఇంటి మహాలక్ష్మిని ఎన్నో కట్న కానుకలతో అత్తారికి పంపిస్తారు. అక్కడ తమ బిడ్డ క్షేమంగా ఉంటుందని భావించి ధైర్యంగా ఉంటారు చాలామంది. కానీ కొందరు మాత్రం పెళ్ళైన తర్వాత మానవ మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. అదనపు కట్నం కోసం భార్యను హింసించడం స్టార్ట్ చేస్తున్నారు. అలాగే తాజాగా అలాంటి ఘటన ఇక్కడ మనకు కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఆమెకు వివాహమై 6 నెలలు అయింది అంతే. ప్రస్తుతం 3 నెలల గర్భిణి. పుట్టబోయే బిడ్డపై ఆ తల్లికి ఎన్నో ఆశలు. పుట్టింట్లో అచ్చట ముచ్చట తీర్చుకోవాలనే కోరికలు. కానీ ఆమె ఆశలన్నీ తన భర్తే కట్టడి చేశాడు. బయటి ప్రపంచాన్ని దూరం చేశాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లోనే బందీగా మార్చేశాడు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కాబోయే తల్లి బలవన్మరణం చెందింది. తనతో పాటు తనలో ఊపిరి పోసుకుంటున్న బిడ్డను కూడా వెంట తీసుకెళ్ళింది. ఇల్లందు మండలంలోని లచ్చగూడెం చెందిన అంజలి అదే గ్రామానికి చెందిన సాయి కుమార్తో వివాహం జరిగింది గత మే నెలలో. అయితే అత్తింటి వేధింపులు భరించలేక ఆమె బలవన్మరణాన్ని పాల్పడింది. సాయి కుమార్ హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. భార్యను లచ్చగూడెంలో తల్లిదండ్రులతో ఉంచి అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు. అదనపు కట్నం కోసం అంజలిని భర్త అత్తింటి వారు ఒత్తిడి తెచ్చడంతో గతంలో కూడా చాలాసార్లు పంచాయతీలు కూడా జరిగాయి పెద్దల సమక్షంలో. అయితే తర్వాత అన్నీ సర్దుమనగా అనుకుంటున్న టైంలో మళ్ళీ భర్త అత్తమామల వేధింపులు శరమామలుగా మారాయి. దీంతో ఇక ఆమె భరించలేక బలవన్మరణాన్ని పాల్పడింది. ఆమె మరణం తర్వాత ఆమె తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు కూడా అందరినీ కంట తడిపెట్టేస్తుంది. ఒక్కసారి మా ప్రతినిధి భాస్కర్తో మాట్లాడే ముందు అక్కడ ఆ తల్లిదండ్రుల రోదన వేదన ఏంటో విందాం. చేసిన నేను వానికి ఎన్నడూ ఏది లోటు లేకుండా చేసిన నేను వానికి విషయాలు పెట్టి నా బిడ్డ వాడు మాట మాట్లాడితే వాడు అనుమానించుడే. వాడు గేట్ బయటకు వెళ్ళనీయకుండా చేసిండు దాన్ని. అది ఏ ఇబ్బంది పెట్టి వాడు తాగిపించిండో వాడు తాగిపించిండు వాడు తాగింది మాకైతే తెలియదు. వాడే తాగిపించిండని మేము అంటున్నాము. మాకేదో న్యాయం బాధపడుతుంది. మరి దానికి మీరు నా బిడ్డకు తీసుకొస్తారా? అలా చేసిన నేను భర్త అత్తామామ వేధింపులు భరించలేక అంజలి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. దీంతో ఆమె మృతితో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తమ కూతురుకు జరిగిన అన్యాయానికి సంబంధించి వాళ్ళంతా కూడా లబోదిబోం అంటున్నారు. ఎస్, మా ప్రతినిధి భాస్కర్తో మాట్లాడదాం. భాస్కర్, లచ్చగూడెంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అత్తింటి వేధింపులకు సంబంధించి మరొక చర్చకు తెరలేపుతోంది. ఇటీవలి కాలంలో కాస్త తగ్గుముఖం పట్టాయనుకుంటున్నప్పటికీ కూడా ఇవి ఎక్కడో చోట ఏదో రూపంలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లచ్చగూడెంలో చదువుకున్న ఒక వ్యక్తి, ఇంటీరియర్ డిజైనర్, హైదరాబాద్లో పనిచేస్తున్నాడు అనుకున్న ఒక వ్యక్తి, బాగా సంపాదిస్తాడు మంచివాడు అనుకున్న వ్యక్తి ఈ కట్నం పిచ్చిలో
అదనపు డబ్బు కోసం డబ్బు వ్యామోహంలో కట్టుకున్న భార్యను వేధించి కన్న తల్లిదండ్రుల చేత వాళ్ళ చేత వేధింపజేసి ఆమెని బలవన్మరణానికి పాల్పడేలా చేసిన ఘటన సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, స్థానికులు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెంద మండలం లక్షగూడెం గ్రామానికి చెందిన అంజలి గత 6 నెలల క్రితమే సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉన్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తికి తల్లిదండ్రులు మంచిగా లాంఛనాలు అప్పచెప్పి తమ కూతురు జీవితం బాగుపడుతాని గ్రాండ్ గా పెళ్లి చేశారు. అంతా ఊరు సంబరం వాతావరణం నెలకొనేలా చేశారు తల్లిదండ్రులు. కానీ ఇలాంటి ఘటనలో ఈ లక్షగూడెం అంజలి మొదట్లో పెళ్లి అయిన కాటి నుంచి కూడా భర్త తన యొక్క వేధింపులకు పాల్పడుతూ అత్త మరోవైపున ఆడపడుతూ మరోవైపున కుటుంబీకులు మొత్తం కూడా ఆ అమ్మాయికి ఇంకా అదనం కట్నం కావాలంటూ తను నాకు నచ్చలేదంటూ నాకు ఇంకా మంచి సంబంధం ఇంకా ఇంతకన్నా రిచ్ సంబంధం వచ్చే సమయంలో మీ వాళ్ళు వెంటబడ్డారంటూ ఇట్లా లేనిపోని యొక్క అపోహలు సృష్టించి ఆ అమ్మాయిని మానసికంగాను శారీరకంగాను హింసించిన ఘటన నీట్ గా తెలిసింది తల్లిదండ్రులకు. ఫస్ట్ లో పెళ్ళైన మొదట వారం నుంచే అమ్మాయికి వేదికలు మొదలవుతున్నా సరే అత్త మామ అంటే అంజలి తల్లిదండ్రులు కాస్త బిడ్డకి సర్ది చెప్పుకోవడం కూడా జరిగింది. తర్వాత ఈలోపు ఆమె ప్రెగ్నెంట్ అని విషయం చేసిన తర్వాత సరే బిడ్డ పుట్టే సమయం కన్నా సరే భర్తలు మార్పు వస్తుందని ఇచ్చిన ఆశించారు తల్లిదండ్రులు, అంజలి తల్లిదండ్రులు. తీరా అతను సాఫ్ట్వేర్ అయినా సరే తనకు ఉన్నటువంటి అంటే డబ్బు అత్యాశతోటి మరోవైపు తల్లిదండ్రుల యొక్క సహకారంతో అంజలిని భార్య ఎత్తును కూడా హింసకు గురి చేయడంతో ఆమె కూతురు మనం తట్టుకోలేక మరోవైపు తిండికి తాగే నీరుకి కూడా కనీసం వాళ్ళు ఆ అమ్మాయికి ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో ఆ అమ్మాయికి కనీసం కోడలుగా సముచిత స్థానం కల్పించకపోవడంతో కూడా ఆమెను మానసికంగా హింసిస్తున్న తరుణంలో ఒక్కసారిగా తన తల్లిదండ్రులు చెప్పినా సరే ప్రతిఫలం లేకుండా అయిపోయిందని చెప్పని తనతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డను కూడా ఈ లోకానికి పరిచయం చేయక మునిపే ఆమె మొత్తానికి తను చాల్సిన ఘటన ఉంది. అయితే అంతకు మునిపే తల్లిదండ్రులు 1-2 సార్లు పెద్దల సమక్షంలోనూ కూర్చోబెట్టి అల్లుడికి నచ్చజెప్పే ప్రయత్నాలు కొనసాగినాయి. అయినా సరే తన ప్రవర్తనలో మార్పు రాకపోవడం, మరోవైపున అత్యాశకు పోయి డబ్బుల కోసం అమ్మాయిని వేధించడం, తన మరోవైపున ఇంకా ఆమెను హింసించడం, ఇవన్నీ చూసుకుంటే తన వల్ల తన కుటుంబ సభ్యులకు భారంగా ఉందని విషయం భావించినటువంటి అంజలి ఒక్కసారిగా అదే గ్రామం వాళ్ళ ఇంట్లోనే ఒక్కసారిగా అంటే ఎవరు లేని సమయంలో తన భర్త సాయి కుమార్ మరో ఎవరు లేని సమయంలో ఆమె ఇంట్లో పురుగు మందు అంటే పొలానికి కొట్టే గడ్డి మందు తీసుకొని ఆ పారాసిటిక్ మందు తాగి ఆమె ఒక్కసారి అపస్మార స్థితిలో ఉన్న సమయంలో తల్లి అంటే అత్తమామ గుర్తించారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఆమె పట్టాగా ఎక్కువ మందు సేవించి ఎక్కువ మోతాదులో పురుగు మందు మన గడ్డి మందు సేవించిందని చెప్పి గ్రహించి ఆమెను అక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్యం అందిస్తున్న తరుణంలో అక్కడ కూడా వైద్యం నిర్మించిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ఇట్లా వరుసగా 2-3 హాస్పిటల్ తీసుకున్న తర్వాత వైద్యం నిర్మించి తాజాగా 2 రోజుల క్రితం ఆమె మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఒకసారి రాజేష్. ఎందుకంటే ఘటన జరిగిన సమయంలో ఆమె పురుగు అంటే పొలం మందు తాగి అప్పటికే 4 రోజులు అయింది. వైద్యం తీసుకుంటున్న తరుణంలో కాస్త రికవరీ అయింది అనుకున్న సమయంలో ఆమె ఇంకాస్త గృహలో లేకుండా పోవడం, తర్వాత ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ లెక్క లేకపోతే హార్ట్ మొత్తంసారిగా ఆమె అరెస్ట్ కావడంతో కూడా ఆమె హార్ట్ అరెస్ట్ కావడంతో కూడా మొత్తానికైతే ఆమెకి స్ట్రోక్ తోటి మొత్తం రక్తనాళం మొత్తం మూసుకుపోయి ఆమె వృత్తి చెందిన ఘటన ఉంది. అయితే ఈ ఘటన 2 రోజుల క్రితం జరిగినా సరే అత్తింటి వాళ్ళు అక్కడ తమకున్న కొద్దిగా పరిచయ రాజకీయ ఒత్తిడితోటి అంజలి యొక్క కుటుంబీకులను కొద్దిగా భయపెట్టు వాళ్ళకి గాలి తీసుకొచ్చుకున్న తరుణంలో ఉన్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఆ 2 రోజుల వరకు కూడా ఆ విషయాన్ని ఆ ఊరు దాటకుండా చేసిన నేపథ్యం చూపించిన తర్వాత ఇప్పుడు అది కాస్త ఆ సెటిల్మెంట్ కాస్త పెట్టుకోవడంతో కాస్త లేట్ అయినా సరే అది బయటకు వచ్చింది. మొత్తానికైతే ఆ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా రంగప్రవేశం చేసి సాయి కుమార్ తన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ ఘటన పోలీసులు కూడా సీరియస్ తీసుకున్నారు. మృతురాల కుటుంబానికి న్యాయం చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. రాజేష్. రైట్, ఎస్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఖమ్మంలో జరిగిన ఈ ఘటన ఒకసారిగా కలకలం రేపింది. ఖమ్మం లచ్చగూడెంలో జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్తున్నారు అమ్మాయి కూడా. అమ్మాయి వీడి ఇంటీరియర్ డిజైనర్, ఈ సాయి కుమార్ అనే వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్. వెంకటేశ్వర్లు రమాదేవి దంపతుల కుమార్తె అంజలి ఈ లచ్చగూడెం, ఇద్దరిది సేమ్ ఊరు. వీడి పేరు చిట్టూరు సాయి కుమార్ అనే ఒక ఇంటీరియర్ డిజైనర్కి ఇచ్చి పెళ్లి చేశారు. సరే బాగా సంపాదిస్తాడు, మంచోడు, ఒకే ఊరు కాబట్టి తెలిసిన వ్యక్తి అని చెప్పి ఇచ్చారు. కానీ వీడు చేసింది ఏంటి, హైదరాబాద్లో ఉండి అమ్మాయిని ఇక్కడ పెట్టి 6 నెలలు ఆల్రెడీ 3 నెలల గర్భవతి అమ్మాయితో కొద్ది రోజులు సంసారం చేసి అమ్మాయికి గర్భం దాల్చిన తర్వాత ఇంట్లో పెట్టి
ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాడు ఈ మేధావి. పెట్టి ఆమెను కనీసం ఫోన్ లాక్కొని ఫోన్ మాట్లాడనివ్వకుండా, ఎక్కడికి కదలనివ్వకుండా, తల్లిదండ్రులతో మాట్లాడకుండా. ఒకసారి చెప్పండి, 6 నెలల గర్భవతి అంటే ఎలా ఉంటుంది? తల్లిదండ్రుల వైపు మనసు లాగుతుంది అమ్మాయికి. పాపం అప్పుడే కొత్తగా పెళ్ళయి అత్తారింటికి వచ్చిన అమ్మాయి. అప్పటిదాకా ఆ 19 ఏళ్ళ అమ్మాయి ఇప్పటిదాకా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పాపం కట్న కానుకలు ఇచ్చారు, అన్నీ బాగానే ఉంది. వీడి చేతికి వచ్చాక వీళ్ళంతా ఎలా మారుతున్నారంటే లైసెన్స్డ్ కిల్లర్లా మారుతున్నారు. వీడికి సర్వ హక్కులు అప్పటికే వేధించి చంపడానికి లేదా వేధించి అమ్మాయిని కుంగిపోయి కృషించేలా చేయడానికి వీళ్ళకి సర్వ హక్కులు ఇచ్చారు. వీడికి, వీడి తల్లిదండ్రులకి, వీడి అమ్మాయి అత్తమామలు, ఆడపడుచు, ఆమె మొగుడు, వీళ్ళందరూ వేధింపులే. ఇప్పుడు వీళ్ళందరి మీద కేసు అయింది. చాలా దారుణం. వీళ్ళందరూ కూడా వేధించారు. ఏంటంటే అదనపు కట్నం కోసం. అసలు ఎలా ఈ మనుషుల్లా ప్రవర్తిస్తున్నారా లేదా మృగాల్లా ప్రవర్తిస్తున్నారా అర్థం కాని పరిస్థితి. ఇంతటి వేధింపులు ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లని కూడా ఇలాగే ఇంకో ఇంటికి ఇచ్చుంటారు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు ఈ దుర్మార్గులు. ఈ సాయి కుమార్ అనేవాడి వీడి చెల్లో అక్కో ఇంకో ఇంటికి ఇచ్చారు. మరి వాడి ఇంట్లో కూడా ఇలాగే చేసుంటే వీడికి అర్థమైంది ఆ బాధ ఏంటో. వీడి బావో బామ్మర్దో అక్కో చెల్లో భర్త వాడు కూడా ఇందులో భాగస్వామంట. చాలా దారుణం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. చూడండి ఒకసారి వీళ్ళ పేరు చెప్తాను. ఉమా, ఉపేందర్ ఆడబిడ్డ, ఆమె భర్త, వీళ్ళందరిపై కేసులు అయ్యాయి. చాలా దారుణం. ఎందుకు? అమ్మాయిని వేధించి అమ్మాయిని బలవన్మరణం చెందేలా చేసినాక ఏమొస్తుంది? ఏం సాధించారు? మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మీరు ఇంకో ఇంటికి ఆడపిల్లని పంపించారు. ఇప్పుడు ఈమెని ఇలా చేసుకున్న తర్వాత ఇంకెవరు వచ్చినా మీకేమైనా మంచి ముద్ర ఉంటుందా? మీ మీద, మీ మొహాల మీద ముద్ర గుద్ది వదిలిపెడతారు సమాజం అంతా కూడా. మీరు ఒక దుర్మార్గులు ఒక అమ్మాయిని చంపేశారని చెప్పేసి, మీ వల్ల చనిపోయిందని చెప్పేసి. ఇంత దారుణంగా ఉంటుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇవాళ రేపు భయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, కానీ అది ఆలోచించట్లేదు. మన ఇంటికి వచ్చే వరకు మాత్రం ఆమె కోడలు, పక్కింటికి వేరే ఇంటికి ఇస్తే మాత్రం మా ఆడపిల్ల, మా అమ్మాయి అంటూ మళ్ళీ ఊకదంపుడు మాటలు. పాపం దారుణం. అమ్మాయి అనవసరంగా అమ్మాయిని వేధించి చంపారు. చాలా దారుణం జరిగింది లచ్చగూడలో. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనీసం తల్లిదండ్రులతో మాట్లాడనివ్వకుండా టార్చర్ పెట్టిన ఆ అమ్మాయి వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. వాడు అనుమానించుడే, వాడు గేట్ బయటకు వెళ్ళనీయకుండా చేసిండు దాన్ని. అది ఏ ఇబ్బంది పెట్టి వాడు తాగిపించిండో, వాడు తాగిపించిండో అది తాగిందో మాకైతే తెలియదు. వాడే తాగిపించిండని మేము అంటున్నాము. మాకేదో న్యాయం చేసేది.